హాయ్ సార్. ఏపీలో హాయ్ సార్, హాయ్ అండి. ఏపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, ఓకే. సో సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎంగా అంటే జగన్ గారే రావాలనిపిస్తుంది. ఎందుకని సార్? చాలా కొన్ని చేసినాయి ఆయనే చంద్రబాబు కంటే, కాకపోతే ఈయన కూడా దొంగ కావచ్చు అన్నీ కావచ్చు, దీనికంటే ఎక్కువ మరీ అంటే ఆయననే ఎక్కువ, చంద్రబాబే. చాలా నష్టం చేసేది ఆయనే. ఆయనకు అన్నీ తెలుసు, ఎక్స్పీరియన్స్. ఓ 20 years 50 years ఇండస్ట్రీ అంటాడు, నా ఇంత ఎక్స్పీరియన్స్ అంటాడు, అంత ఎక్స్పీరియన్స్ అంటాడు. దాంట్లో ఏం లేదు, ఆయన దోసుకోవడమే తప్ప, కానీ బయట వాళ్ళని ఎప్పటికీ ఆ కుర్చీ లాక్కోవడానికే చూస్తాడు తప్ప డెవలప్ అనేది ఏం లేదు. హైదరాబాద్ అతను డెవలప్ చేయలేరంటారు. అది ఉట్టి మాటలు. చేసిండు కాకపోవచ్చు, కానీ చేసిన దానికంటే ఎక్కువ నష్టం కూడా జరిగింది చాలా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడు కదా సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అది ఇక చెప్తున్నారు కదా, ప్యాకేజ్ రైడ్ ఇది అది అని, ఇక్కడికి ఒక్కసారి చింపాలు వేసుకొని ఎగురుకుంటా రావడం అనేది అది సినిమాలు కాదు, అది ఆడడానికి. అక్కడ ఏదో 100 days హిట్ అవుతుంది సినిమా, కేకలు వేస్తారు అది ఇది అని అనుకోవడం, అది మూర్ఖత్వం. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో మన ఇక్కడ టీఎస్లో పోటీ చేసిండు తెలంగాణ. ఇప్పుడు కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు వేసిండు, వచ్చినాయా కనీసం ఏమన్నా? అంతకుముందు చేసిండు ఇక్కడన్నా ఏమన్నా? వైఎస్ఆర్సీపీ నుంచి పథకాలు వేయడం వల్ల సామాన్యులకి చాలామంది సోమరిపోతులను చేస్తున్నారు. దీనిపైన ఏమంటారు? సోమరిపోతులు అనుకోవడం కూడా తప్పు. ఆ సోమరిపోతులుగా బ్రతకడానికి కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇస్తుండ్రు. ఆ సోమరిపోతులకు తిండి పెట్టేవాడు ఎవడు లేడు. టైంకు డబ్బులు, కనీసం ఉపాధి లేదు అక్కడ. ఉపాధి లేనప్పుడు హైదరాబాద్కి ఇప్పటికి కూడా ఫుల్ ఉన్నది హైదరాబాద్ రష్ తోటి. ఏది ఎవరు చేసింది అది? ఆ నష్టం అంతా చంద్రబాబు చేసింది. అది ఫస్ట్ ఆయనే ఎన్నుకున్నారు కదా, 5 years అయితే ఆయనకే ఇచ్చింది కదా ఛాన్స్. విడిపోయినప్పుడు, స్టేట్ విడిపోయినప్పుడు చేయాలి కదా, మరి ఎందుకు చేయలే? ఇలా నేను ఇది చేస్తా అది చేస్తా, నువ్వు ఉచిత హామీలు ఇస్తున్నావు, సోమరిపోతూ ఉంటున్నావు. రోడ్ల పరంగా చూసుకున్నా, వాణిజ్య పరంగా చూసుకున్నా కానీ, బిజినెస్ పరంగా చూసుకున్నా కానీ ఏపీ అభివృద్ధి చెందలేదు. మొత్తం కూడా ప్రజలకు రూపాయి పెట్టేసి 10 రూపాయలు వెనక జగన్ వేసుకున్నాడు. అవినీతి బాగా జరిగింది అంటారు. దీనిపైన చెప్తారు ప్రతిపక్షం కూడా, అది కామన్. అది చెప్పడానికి అది ఎంతవరకు నిజము అనేది మీకు తెలుసు, అది మాకు తెలుసు. కాకపోతే ఏంటంటే బడ్జెట్ కూడా తక్కువ ఉంది ఆ స్టేట్కి, హైదరాబాద్ అంతా లేదు. పథకాల వల్ల ఏదన్నా లాభం జరిగిందంటారా వైఎస్ఆర్సీపీ? 100లో 60% జరుగుతుంది. ఇవ్వచ్చు పబ్లిక్ పైసా, పబ్లిక్కే అటో ఇటో చేరదీస్తుండే ఎంతో కొంత. కానీ అప్పులు బాగా తెచ్చారని తెస్తారు తేరా. మన ఇంట్లో మనం ఇప్పుడు ఇల్లు, పెద్ద ఇల్లు భవంతి కడుతున్నాం, మనకు ఉన్నది 1,00,000 రూపాయలు, 10 లక్షలు పెట్టి తెచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది కనిపించదా? ఫైనల్గా 2024 ఏపీ ఎలక్షన్లో సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? ఎవరు? జగనే రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.